కాస్త నెమ్మదిగా చేయమ్మా. అంతా తీసుకెళ్ళిపోయారు. రే, వచ్చి తినేసి పడుకోరా. నువ్వు పడుకో అక్క, ఇది అల్మార్లో పెట్టే. తిమ్మన్నా, మీరా? మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? అది నీ చేతికి ఏమైంది? చెప్పడానికి ఏమీ లేదు, పదండి. నా టైం బాగోలేదు. మిషన్ కట్టర్లో నా చెయ్యేళ్ళు ఇరుక్కుంది. అయ్యో, తర్వాత ఏముంది, నా చెయ్యే పోయేది. దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు, కానీ బాగా నొప్పిగా ఉంది. నువ్వు లీవ్ తీసుకోవచ్చు కదా. లీవ్ అడిగాను, ఇవ్వలేదు. లీవ్ అడిగినా ఇవ్వలేదా? ఏంటి అన్యాయం? న్యాయ అన్యాయాలు మాట్లాడే ప్రయోజనం లేదు. మాంసం కొట్టోడికి మేకబాధ ఏం తెలుస్తుంది? పైనుండే అధికారులకి మనలాంటి వాళ్ళ బాధలు ఎలా అర్థమవుతాయి? అది కాదు, అయినా కూడా ఇక్కడ పనిచేసే ఒకరికి దెబ్బ తగిలిందంటే ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వరా? నువ్విక్కడే ఉండవు. వద్దు సార్, అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. గొడవ పడ్డానికి కాదు, మనం అడగడంలో న్యాయం ఉంది. మనం దీని గురించి కూడా అడగకపోతే ఎలా? ఇక్కడ జరిగే విషయాల గురించి మీకేం తెలియట్లేదు. అవి అరవడం మొదలుపెట్టాయా? రండి సార్. రై, ఈ సెక్షన్లో నీకేంట్రా పని? నేను తిమ్మనని చూడడానికి వచ్చాను. నువ్వెక్కడికి ఉద్యమం చేయడానికి వచ్చావా? లేదు, తిమ్మన చేతికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. వాడి చేతి గురించి తెలుసుకోవటానికి నువ్వేమన్నా డాక్టర్వా? ఆ రోజే నేను నీకొక వార్నింగ్ ఇచ్చాను. చాలా స్మార్ట్ గా బిహేవ్ చేశావు. ముక్కలుగా నరికి పందులకేస్తాను, జాగ్రత్త. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సార్, వదిలేండి. అర్థమైందా? గుర్తుపెట్టుకో. కొంచెం కూడా మర్యాద తెలియని కుక్కలు సార్ వీళ్ళు. ఇక వాడిని ఇక్కడే ఉండనీయకూడదు. లేదు సార్, వాడు ఇక్కడే ఉండాలి. వాడిని ఇలా ఈ పందులతో పాటే ఇక్కడే బతకనివ్వండి. రచయితగా ఉన్న నేను ఇలా మధ్యలో రావటానికి అవసరం లేదని నాకు తెలుసు. కానీ మధ్యలో కొన్ని విషయాలు మాట్లాడటం అవసరమని నాకు అనిపిస్తోంది. శ్రీకుమార్ గ్రేట్ వే పిగ్ ఫామ్లో పనిచేసిన చివరి రోజుల్లో ఆ డైరీలో రాసిన మాటల్ని మనం చూద్దాం. కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతున్న ఈ మనిషి కొన్ని పరిస్థితుల్లో బలహీనంగా కనిపిస్తున్నాడు. యూనివర్సిటీలో జరిగిన సస్పెండ్, పిగ్ ఫామ్లో జరిగిన బాధాకరమైన విషయాలు, తన కుటుంబం గురించిన బాధలు కూడా ఈ డైరీలో చాలా చోట్లున్నాయి. శ్రీకుమార్ ఆ ప్రత్యేకమైన పాత్ర ఇక్కడి రాజకీయం వల్ల తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. లేకపోతే మనిషి జీవితం ఇంతేనని మనం తప్పకుండా అంగీకరించాలి.
వద్దు సార్, మేం చేసే పనులు మీరు చేస్తే బాగుండదు. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మిమ్మల్ని పాత పనిలోనే పెట్టుకోమంటాను. అదేం వద్దన్నా. సార్, మీరు ఈ పని మాత్రం చేయకండి. మీరు బాగా చదువుకున్నారు, వేరే మంచి పని దొరుకుతుంది. పర్వాలేదన్నా, ఇది టెంపరీ కదా. ఇప్పటికీ దీన్ని భరించే తీరాలి. ఎందుకంటే ఒక్కొక్క పని ఒక్కోలా ఉంటుంది కదా. కానీ నాకు ఈ పని గురించి పెద్దగా తెలియదు. నాకు నువ్వే నేర్పించాలి. చిండా, 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 దేన్నైనా చంపడానికి తీసుకెళ్లేటప్పుడు చిండాని మాత్రం ఏదో కారణం చెప్పి ఆపేవాడిని. వీడిని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఒక్క పూట భోజనం పెట్టినా ఇవి నిజంగా మనకి విశ్వాసంగా ఉంటాయి. కానీ భోజనం పెట్టిన ఈ చేత్తున చంపాలంటేనే చాలా బాధగా ఉంటుంది. ఇది అస్సలు కదలలేదు సార్. దాన్ని చూసారా? అది తీసి చెవుల దగ్గర పెట్టాలి. షాక్ ఇస్తున్నారు. చంపేటప్పుడు ఆ నొప్పి తెలీదు. ఆ స్విచ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయండి. నీ గురించి నేను సగాతో మాట్లాడాను. ఏమన్నారంటే నువ్వు పర్మనెంట్ స్టాఫ్ కాదు కాబట్టి యూనియన్లో చేరలేవంట. అదంతా ఊరికే. కావాలంటే చేరొచ్చు, కానీ ఏం చేయరు. ఎందుకంటే ఈ సగా గురించి నాకు బాగా తెలుసు. జిఎం ఒక పక్కా ఫ్రాడ్. చాలా సంవత్సరాలుగా ఈ కంపెనీలో దోచుకుంటున్నాడు. సగాకు కూడా అందులో ఒక భాగం వస్తుంది. అందుకే ఏమీ మాట్లాడరు. ఈ విషయం గురించి ఇక్కడున్న వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. కానీ ఎవ్వరు ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎవరిని ఎదిరించినా ఏదో ఒకటి చేస్తారు. నిజానికి నేనే కొన్ని విషయాలు భరించలేను. ఎందుకంటే మంచి పని దొరికితే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వే చూడు. లే 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 లే